ఆర్సీబీ డీసీతో మ్యాచ్ గెలిచాక కంటిన్యూగా 5 మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు తన ప్లే ఆఫ్స్లో వెళ్ళడానికి తన ఛాన్సెస్ చాలా అంటే చాలా మెండుపరుచుకుంది, చాలా అంటే చాలా ఇంక్రీజ్ చేసుకుంది. ఆర్సీబీ ఎంత గొప్పగా ఆడిందంటే లాస్ట్ 5 మ్యాచెస్ కంటిన్యూగా గెలుచుకుంటూ తను ప్లే ఆఫ్స్లో వెళ్ళడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకుంది. దీనివల్ల ఏం జరిగిందంటే మొత్తం టేబుల్ ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ కేకేఆర్ క్వాలిఫై అయిపోయింది అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్కి కూడా చాలా అంటే చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 18th మే నాడు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ అనేది మ్యాచ్ అనేది ఒక నాకౌట్ మ్యాచ్గా నిలవబోతుంది. ఎందుకంటే చెప్తాను వినండి, ఎస్ఆర్హెచ్ అయితే పాజిటివ్గా ఉంది, ఎస్ఆర్హెచ్ రన్ రేట్ అయితే పాజిటివ్ ఉంది. ఎస్ఆర్హెచ్ తన నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఏ ఒక్కటి గెలిచినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. అండ్ తర్వాత ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీ రన్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంది. తను నెక్స్ట్ మ్యాచెస్ గెలిచినా కానీ చాలా అంటే చాలా పవర్గా గెలవాల్సి వస్తుంది, చాలా మార్జిన్తో గెలవాల్సి వస్తుంది. ఒకవేళ గెలవకున్నా సో ఇంటికే ఎల్ఎస్జీ అండ్ నెక్స్ట్ ముంబై అండ్ డీసీ ఎల్ఎస్జీని ఓడిస్తే లేదా రెండిట్లో ఏదో ఒకటో రెండో మ్యాచ్ గెలిస్తే అప్పుడు ఈ 18th మే నాడు జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చెన్నై మ్యాచ్ అనేది నాకౌట్ జరగబోతుంది. అండ్ అప్పుడు ఆర్సీబీ తన నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెన్నైని 18.1 ఓవర్స్ లోపు ఓడిపియాల్సి వస్తుంది. అండ్ చాలా అంటే చాలా కష్టమవుతుంది, కానీ చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది, చాలా డూ ఆర్ డై సిచ్యువేషన్. చూద్దాం ఏం జరుగుతుందో. మీకేమనిపిస్తుంది, చెన్నై ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వచ్చేది అనేది లేదా ఇద్దరు వస్తారా అనేది సో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.